మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కమెంట్స్. మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ 24 మందిని వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. ఆ 24 మంది కన్నెర్ర చేస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి అనేవాడు ఉండడు. బానిస బతుకులు బతకడానికి మేం సిద్ధంగా లేం. అందరం కలిసి పోరాడితే పోయేదేం లేదు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే, ఈ మధ్య కాలంలో నా గురించి నేనే ఆలోచిస్తున్నా, భయపడుతున్నా. నేను రోజు రోజుకు దిగజారుతున్నానా లేక నిలబడుతున్నానా అని. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయకుడి మీద కేసులు అనేవి నమోదవుతాయి. కార్యకర్తలకు ఎవరు తోడున్నా లేకపోయినా నేను అండగా ఉంటా అనే విషయం మర్చిపోకండి. తాడిపత్రి నియోజకవర్గంలో తిరగాలంటే ధైర్యం ఉండాలి. మన వైపు చూడాలంటే ప్రత్యర్థులకు వణుకు రావాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో టీఎస్ అధికారంలో అవకతవకలు జరిగినాయి. దీనికి కారణం నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా. అంతేకాకుండా నారా లోకేష్ చెప్తున్నారు, జగనన్న చర్చకు రాని మీకు దొమ్ము ధైర్యం ఉంటే అని చెప్తున్నారు. నారా లోకేష్ నేను ఇక్కడ నుండి చెప్తాను, నువ్వు మంత్రి కూడా జగన్ దొమ్ము ధైర్యం ఉందో లేదో మీ నాయకుడితో తెలుస్తుంది. మీకు పొద్దున కావాలా పరిస్థితి ఇది. మా జగనన్న వస్తే జన సముద్రం ఎప్పుడు ఉన్నా ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చెప్తాను ఉంది. సినిమా సింగల్ గానే వస్తున్నాయి. సింహమే మన జగనన్న. ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏదో పోలీసులు వస్తున్నారు, ఏదో చెప్తున్నారు అనేది ఎవరు ఆలోచించేయాలి. ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టా మన సొంతంగా ఉన్నట్లు లేసి ఆఫీస్కి చేరుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ జాగ్రత్తలో మనం ఎక్కడో పాకిస్తాన్ లో ఉంటామో రాజస్థాన్ లేకపోతే ఎమ్మెల్యే ఆడినప్పుడు ఈ కాన్సెన్స్ ఉండదు. ఇక్కడ అధికారులు నేను ఒకటే కోరుకుంటున్నా, అధికారులందరినీ వాళ్ళకు మీరు ఫోటో కాల్ పెట్టి మీ విలువను దిగదాచుకుంటుంది. ఈ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ పోలీసులు అంతా ఉంచుకునే ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ ఇన్ని దాడులు జరుగుతాయి. కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు 24 మంది టార్గెట్ అని. అందులో 24 మందికే టార్గెట్ కాదు, 24 మంది కూడా అంతా శ్రోత పనులు వాళ్ళ గ్రామాలలో నాయకత్వం కోరుకునే వాళ్ళే. ఆ 24 మంది కూడా ఎవరు చెప్తారో కళ్ళు తెరిచే భస్మం అయిపోతారు. మీరు ఐకమత్యం లేకనో లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోనో పోలీసులు తప్పుడు కేసులు పెడతారనో భయపడితే జీవితాంతం మన బానిసలాగానే బతకాల. భారతదేశంలో బానిస బతుకు బతికేదానికన్నా చెప్తాను కన్నడ ప్రాంతంలోనో ఎక్కడైనా బ్యాక్వర్డ్ ఏరియాలలో వలస పోతారు. కేరళకు, బెంగళూరుకు, మద్రాసు అని. ఇక్కడ నుండి మన ఆస్తులు అమ్ముకొని బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్లో సాగపై బతుకుతే మంచిది. రాయలసీమ బిడ్డలంటే పౌరుషంతో ఉంటారంటారు. ఆ పౌరుషము తారకత్తుల్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరో మనం దెబ్బతలుతుంది అనుకోవచ్చు. మన మోటార్ సైకిల్ వచ్చి కిలోమీటర్లు దెబ్బతలుతాయి. మన పొలంగా వెళ్ళినప్పుడు
మొగ్గులో మానవంటే పురుగు పుట్ట పెట్టే కూడా మనకు ప్రాణాపాయం ఉంటుంది. అందరూ తెలియని వాళ్ళే, అతి తెలియని వస్తుందని చెప్పేది నా అభిప్రాయం. అందరం కలిసి పోరాడితే పోయేది ఏమి లేదు. పెద్దాడని ఉండాలి, ఆయనే చూస్తుంటాలే, మన ఇంట్లో మనం ఉన్నాం అనేది కాదు. పెద్దాడన్నా కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ తోడుంటేనే విప్లవం అనేది వచ్చింది. ఆ విప్లవం రానంత వరకు మనం బానిసలుగానే బతకాలి. నా దైవేదాన్ని తాగబెట్టుకు వచ్చినప్పటి నుండి నేను దినదినానికి దిగజారుతున్నానా, లేకపోతే మీ అందరి అందరితో కూడా నేను పౌరుషంగా ఉండాలా అని ఇది నాకే తెలియడంలే. ఇప్పుడు ఈ రోజు నాకు వస్తుంది, రేపు మీకు వస్తుంది, మన్నాడు కేసులు అనేది మామూలే. రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కేసులు అనేది ఉంటానే ఉంటాయి. కేసులు భయపడ, లేకపోతే మనం వినకపోతే మనకు ఎవరు తోడుంటారని. ఎవరు తోడు ఉన్ని లేకపోని ఈడ నేను ఒకనున్నా అని మేమున్నాం. ఈ రోజు నేను మారకపోతే మళ్ళా 2 రోజులకైనా మీకోసం నేను పనిచేస్తాను. నేను ఈ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుండి పదే చెప్తాను. దాదాపు నేను చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటాను. అయ్యా మనం ఏమన్నా పెళ్లిలో పోతాను, ఏమన్నా రాజకీయాలు చేస్తాను. రాజకీయాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరి మీద కేసులు ఉంటాయి. అందులో ఇట్లాంటి నీచమైన కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. ఈ దరిద్రం ఏంటికని మనం ఒప్పుకోవాలా. ఈ కాన్ఫరెన్స్ లో ఉండడానికి, ఈ కాన్ఫరెన్స్ లో మనం తిరుగుతానే దానికి ఎక్కడ ఈ దరిద్రం మనకి వచ్చి పడింది, పోరాటం తప్పదని పోరాడే నైజం మనలో ఉంటే ఎంత తోడు కూడా మన జోలికి వచ్చే పరిస్థితి కూడా ఉండదు. మన చూడాలంటే వణుకు రావాలా, వణుకు రావాలా. నాకేంటికి అనుకునే బదులు అందరూ కలిసికట్టుగా పోరాడు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నాకు దేవుడు అంత ఇప్పించినాడు, దాంట్లో నాకు చేతన కాక నేను సాయం చేస్తానే ఉంటాను. మీరు ఎవరు కూడా ఎంత చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి లేదు. ఎప్పుడు ప్రోగ్రాం చెప్పినా కూడా పోలీసు వాళ్ళు అర్థం చెప్తారనో, ఇంకోటి చెప్తారనో నిరుత్సాహం కొనకండి. ప్రతి ఒక్కరూ తాడి దగ్గరికి వచ్చేదానికే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుండి కూడా నేను చెప్పేది ఒకటే, నన్ను చాలా మంది అధికారులు మండల ఏర్పాటు చేయమని చెప్తాను. నేను ఇప్పటి నుండి ఎక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడే చేస్తాను. అది ఎన్ని కేసులన్నా కావచ్చు, పర్మిషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరో కొంతమంది చెప్తాంటే మేము రాళ్ళదాడి చేస్తాము, ఇంకోటి చేస్తాము. అయ్యా నా 19 ఏళ్ళలోనే నేను చేసి చూసినాను. ఎన్నో కేసులు ఉన్నాయి. నా జీవితంలో 60 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు నేను ప్రతి సంవత్సరం 3 నెలలు 2 నెలలు లోపల ఉంటాను. ఈ 15 సంవత్సరాలు అతను చెప్తాను కేసులు పెట్టించా, పోలీసులతో తెప్పించాలి. అయ్యా ఈ రోజు అతను నేను చెప్తాను, ఈ రోజు మనం పుడుతున్నాం తింటే పోలీసులతో చెప్పేవానికి బూట్లతో పుట్టుకుంటూ వస్తారు మన ప్రభుత్వం వస్తే. తీసుకోండి, మీరు వ్యాపారం చేసుకోవాలని మటుకు నేను చెప్పను. నీతి నిజాయితీగా పనిచేస్తూ చట్టం లోపలే మీరు ఉద్యోగం చేయండి అని చెప్తా. మన 5 ఏళ్లలో అదే చెప్పినాం, ఇప్పుడు అదే చెప్తా. వాళ్ళ అన్యాయం జరిగిన వల్ల కూడా చట్ట పరిధిలో ఏం జరుగుతుందో దాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా మీకు చెల్లించకపోతే నష్టం జరిగి అన్ని జరిగి
రేపు పొద్దున్న ఆర్ఎస్ కాడికి వచ్చినా కూడా మీ పరిస్థితి అట్లే ఉంటుంది. ఈ రోజు తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత నీచంగా బతుకుతున్నారో, ఎంత ప్రకృతిగా ఉన్నారో ఆ పరిస్థితి మన కదా వద్దు. నేను మొన్ననే చెప్పిన, నేనంటే మీకు నచ్చకపోతే మీ ఇంటి దగ్గర ఉండండి, కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు చేరాలని చెప్పిన. అంత నీచమైన బ్రతుకు బతికేదానికన్నా ఎవరింట్లో పాదయాత్ర చేసేది మేలు. ఈ విధంగా అక్రమం బాధలు పడతారు. ఆ బతుకైతే ఉండకూడదని నేను కోరుకుంటాను. అది అధికారులకైనా వర్తించవచ్చు, తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు వర్తించవచ్చు. నేను ఎవరికి భయపడే ఆలోచన లేదు. నా ఇంకా 20 కేసులు పెట్టినా, ఇప్పుడు 20-18 ఉంటాయి. ఇంకా 20 కేసులు పెట్టినా ఆ విధంగా మాత్రం నేను భయపడను. చేసి నా కింద కేసులు పెట్టారంట. ఇప్పుడు చిన్న దొంగతనాలంతా సీఎం డిఎస్పీలు కొడతాంటే మమ్మల్ని కొడతారు సార్, మేము కూర్చుకున్నది దండే, లేకపోతే పిప్పాయి పెట్టాము. సంజీవ్ నగర్ ఉన్నాడు, వాళ్ళు ఎన్ఓసీలు సందర్భంగా వాళ్ళ దగ్గర లెక్కున్నది. మీరు ఎవరు కొడతా కొట్టరు, తిట్టరు. మేము చిన్నదవుతున్నాం సార్, మాకు చేసే మనకి 5,000-4,000 పోతే ఏం కాదు. సంవత్సరాలు రాసిపోయినాయి, ఎంగేజ్ తిరిగి యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఆ కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి. అలాంటివి మళ్ళా ఇప్పుడు కోర్టులకు వచ్చి తప్పు సాక్ష్యం చెప్తున్నారు అని చిన్న చివరిలో చెప్తున్నారు. నేను చెప్పేది కాదు. నేను చెప్తా అంటే ఏమన్నా అనుకోవచ్చు, నాకు సరిపోదు, ప్రతిపక్షంలో ఉన్నాను అందువల్ల చెప్తాను అని. అందులో కూడా వాళ్ళు కూడా బయట కోరుకున్నారు. నేను వచ్చినప్పటి నుండి కోరుకుంటాను, నాకు రాజకీయ శత్రువైనా మిత్రులైనా అంతా కూడా మీరే. ఈ మధ్య కోరుకున్నారు, నేను ఇప్పటికైనా ఒప్పుకున్నా. అటు ఇటు కావాలి కాదు, ఈ మధ్య ఇక్కడి వరకు మొదటి వచ్చింది తప్ప కోరుకున్నారు శభాషని. అంటే ఎప్పుడైనా కానీ శత్రువు కానీ మిత్రువు కానీ అదే కోరుకోవాలి. గ్రామంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, కాన్షియస్ లో కానీ సరైన కోరుకున్నప్పుడే వారు మొగడు మనగాడు. కొట్టించేదో ఈ తాగే వారు కొట్టించేదో, ఒకడు మోటార్ సైకిల్ తోడుతుంటే కొట్టించేదో, ఆలయ దర్శనం వాళ్ళు వేసేదో. ఈ కార్యకర్తలో ఒకే సామాజిక వర్గాన్ని వాడుకొని వాళ్ళతో నేరాలు చేస్తాం. అయ్యా అందరికీ చెప్పడం పెట్టే ఈ రోజు బాగుంటుంది. మీకు మనదే ఇది కాబట్టి దినాలు 30,000-40,000 వచ్చారు. అది రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎప్పుడు ఇచ్చే ఉండవు. మారినప్పుడు ఆ 30,000 ఉండదు, ఆ 50,000 ఉండదు. తనదిగా తిరిగి కొడితే ఆ రోజు హాస్పిటల్లో మిమ్మల్ని చూసేది కూడా రావాలి. నేనన్నా చూసేపోతుందా, వాళ్ళ బాగోగులు చూస్తానా, వాళ్ళు నా దగ్గర ఉన్నంత వరకు వాళ్ళతో తోడుగా నడుస్తానా. ఏమనకపోయినా మన ప్రభుత్వం వచ్చే తండ్రి 2.5 సంవత్సరం ఉండాలా, కొడుకు 4 సంవత్సరాల వరకు రాలి. అది ఎవరు చర్చించారు. నీ కొడుకులే అడుగుతాం, నా కొడుకులే అడుగుతాం. నా కొడుకులు పద్దాలు రమ్మంట. ధైర్యం ఉంటే వాళ్ళ పోలీసు వాళ్ళని నా ఇంటికి పంపించారు. నా కొడుకు నాకు పోయేదేం లేదు. మా నాయన సంపాదించిన దానికన్నా కొంత అంత పోయి సంపాదిస్తాం. పోతే అది పోతుంది. మాకు వ్యవసాయం ఉందా బతుకుతాం. మేము దొంగతనాలు దోపిడీలు మీద వాని బెదిరించి ఇన్ని బెదిరించి అంగళ్ళకు బీగాలేసి ఇంకోటింటికి పోయిననుకో కొట్టి తిట్టి దోపిడీ చేసి నేను బతకాలి. నేను బతకను కూడా చచ్చిపోయినా చచ్చిపోతా కానీ అంత చేత లేకపోతే వాళ్ళంత నీచంగా ఇలాంటి విధవులు రాజకీయాలకు రాలేదనే ఇన్ని రోజులు కార్యకర్తల ప్రాంతంలో వాళ్ళని ఆదరించడమే మీది పెద్ద తప్పు. మన చేత కాకపోతే మన ఇంట్లో మనం ఉన్నాం. మన ఓటులో పోతే పోని
కులాలను పెట్టి తిట్టించుకొని, మతాలను పెట్టి తిట్టించుకొని, అక్కను అమ్మను ఇంట్లో భార్యలు కూడా తిట్టించుకొని తుడుచుకొని పోతున్నారు. ఏంటి తుడుచుకొని పోతున్నారు? ఏమో నాకు ఈ కాన్ఫిడెన్స్ లో అర్థం కాలే. నేను కార్యక్రమం వచ్చినప్పుడు అయితే ఆలోచన వచ్చేది, మంచి ఏరియాకి పోతున్నాము, రైతులుండే కాన్సెన్సీ, మంచి రైతులు ఉన్నారు, పాడి పంటలు పండించుకుంటారు, అందరూ పౌరుషంగా నిగ్రస్తిగా ఉంటారు అని. వీటికి వచ్చినాక తెలిసింది ఇంత దరిద్రమైన కాన్సెన్సీ, ఇంత దరిద్రమైన రోజు అతని దగ్గర ఉంటారని ఈ రోజు నాకు తెలిసింది. వాళ్ళు తిట్టే ఊర్లలో పోయి కొట్టేది, వాళ్ళు ఏదన్నా మాట్లాడితే పడిపోయేది. ఎందుకయ్యా బతుకుతారు? ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏకతాటి మీద నచ్చలే. ఎవరికి మనం పడిపోవాల్సిన అవసరం లేదు, ఎవరితో కూడా కలిసి ఉందాం. మనకి ఎన్నెన్నీ అధికారం వచ్చేంత వరకు మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి. మిమ్మల్ని చూసాం. ఈ డిఎస్సి అక్రమాలలో వెంటనే లోకేష్ రాజీనామా చేయాలా, ఈ అవకతవకల నుండి విద్యార్థులను నిరుద్యోగ వృత్తి డబ్బులు ఇవ్వాలా, ఫీజు రిమెంబర్స్మెంట్ లో అవకతవకలు పూర్తి చేయాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున